నమస్తే జీటీవీ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణ కుమారి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. అనేక రంగాల్లో పెట్టుబడులకు అనువైన ప్రాంతం ఆంధ్రప్రదేశ్. ఇండియా టు యూరప్ బిజినెస్ పార్ట్నర్షిప్ రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వం మాదిగల అభివృద్ధిని నిర్వీర్యం చేసింది. విలేకరుల సమావేశంలో ఏపీ మాదిగ కార్పొరేషన్ చైర్మన్ శ్రీదేవి ఆరోపణ. పార్ట్నర్షిప్ సమ్మిట్ కి ముస్తాబైన విశాఖ నగరం. సుందరీకరణ పనుల్లో నిమగ్నమైన జీవీఎంసీ. రాబోయే కాలంలో ఏ రంగాలకు ప్రాధాన్యత ఉంటుందో గుర్తించి ఆయా రంగాల్లో అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులు పెట్టడానికి అనువైన ప్రాంతంగా ఉంటుందని వెల్లడించారు. విశాఖలో ఇండియా టు యూరప్ బిజినెస్ పార్ట్నర్షిప్ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సుస్థిరాభివృద్ధిలో భారత్ టు యూరప్ దేశాల మధ్య సహకార భాగస్వామ్యంపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ఆర్మేనియా ఆర్థిక వ్యవహారాల మంత్రి గివర్ పోపాయాన్, నెదర్లాండ్స్, ఫ్రాన్స్, జర్మనీ, ఆర్మేనియా తదితర దేశాలకు చెందిన ప్రతినిధులు, భారత్ ఫోర్జ్ వైస్ చైర్మన్ అమిత్ కళ్యాణి సహా వివిధ కంపెనీలకు చెందిన చైర్మన్లు, సీఈఓలు, సిఐఏ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంతో పాటు ఇంటరాక్షన్ సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి వివిధ అంశాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, విశాఖ అద్భుతమైన సాగర తీర నగరమని, మంచి వనరులు ఈ ప్రాంతంలో ఉన్నాయన్నారు. అమెరికా వెలుపల గూగుల్ అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ను విశాఖలోనే ఏర్పాటు చేస్తోందని, సబ్సీ కేబుల్ కూడా ఈ ప్రాంతం నుంచే ఏర్పాటు అవుతోందని తెలిపారు. 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే అగ్రస్థాయి దేశంగా మారుతుందని, అందులో ఏపీ ముందుంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. And also sea cable connecting from here to Singapore. Nobody as on now can ignore India. I have seen in politics for the last 4 decades. Around mid-90s, internet has come. That is a big revolution. At that time, we adopted information technology. That is where we started high-tech city in Hyderabad and attracting global companies and promoting information technology. All these things happened only 2.5 decades. Today I can say very proudly, you go to anywhere in the world, all people are depending on Indians for information technology. You can see Microsoft is leading Indian, Google is leading Indian, all IT companies are leading Indians. That is the strength of India. And also if you can see further, highest per capita income anywhere in the world are enjoying by Indians because of information technology. Now I am very happy Europe and India, macro level we are having excellent relations. Our Honorable Prime Minister is working towards Vikasit Bharat 2047. Under the same time, Europe, you are having all technologies and technical know-how and also best practices. We can provide opportunities here. You can work with us. It is a win-win situation. Under the same time, I have to acknowledge CAI. This is one body. From the beginning, for the last 4 decades, more than 5 decades, they are working in India to promote investments. Always, I am pro-business. I have seen different theories in politics. Once if you see, people used to discuss, you are communist or capitalist or socialist.
or theoretical debates is to go on, and so much of time we have wasted. After economic reforms, after global changes, if you see, everybody wanted to have wealth and everybody wanted to have better living standards. That is the order of the day. వైఎస్ఆర్ టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డిని ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోలేక భౌతికంగా అంతమొందించడానికి కూటమి ప్రభుత్వం దుర్మార్గమైన చర్యకు పాల్పడుతుందని వైఎస్ఆర్ టీయూసీ జోనల్ అధ్యక్షులు పివి సురేష్ ఆరోపించారు. గౌతమ్ రెడ్డి తనకు ప్రాణహాని ఉందని స్వయంగా పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదని వాపోయారు. దుండగుడు గౌతమ్ రెడ్డి పార్కింగ్లో ఉన్న కారుకు పట్టపగలు పెట్రోల్ పోసి అగ్గిపెట్టిన ప్రభుత్వంలో ఎలాంటి స్పందన లేకపోవడం చోద్యంగా ఉందన్నారు. ఉద్యమాలలో రాటుదేలిన గౌతమ్ రెడ్డి ఇలాంటి పిరికి పంద చర్యలకు భయపడే వ్యక్తి కాదని ఈ ప్రభుత్వం తెలుసుకుంటే మంచిదని అన్నారు. వైఎస్ఆర్టీసీ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్ రెడ్డి గారి మీద హత్యాయత్నం, అదేవిధంగా ఆయన కారుని ఆయన పార్కింగ్లో ఉంటుండగానే ఒక దుండగుడు వచ్చి పట్టపగలు పెట్రోల్ పోసి తగలపెట్టిన సీసీటీవీ ఫుటేజ్ అంతా ఉన్నప్పటికీ కూడా ఈ రోజుకొచ్చి విజయవాడ పోలీస్ కమిషనర్ గారు దాని మీద ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడం, పోలీసు వారు వారిని గుర్తుపట్టలేదని నిర్లక్ష్యం వైఖరి ఇవన్నీ చూస్తుంటే గౌతమ్ రెడ్డి గారిని తుదముట్టించాలని ఒక దుర్మార్గమైన ఆలోచన ఈ కూటమి ప్రభుత్వ నాయకులు ఉన్నట్టుగా అనిపిస్తుంది. దయచేసి ఎప్పటికైనా ఎవరైతే వచ్చి కారును తగలబెట్టున్నారో వారిని వెంటనే కనుక్కొని శిక్షించవలసిందిగా మేమైతే డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు అంటే ఈరోజు ఆయన కారు మీద అయింది, రేపొద్దున ఎవరి కారు మీదనే పెట్రోల్ పోయొచ్చు. అంత క్లియర్గా మనిషి కనపడుతున్నప్పటికీ పోలీసు వారు కనిపెట్టలేము అంటున్నారంటే ఒక్కసారి ప్రజలు కూడా అందరూ కూడా ఆలోచిస్తున్నారు. అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిందా ఈ టైప్ ఆఫ్ దుర్మార్గమైన చర్యలు ఎక్కువైపోయినాయి. కాబట్టి దీన్ని ప్రజలందరూ ఖండిస్తున్నారు. తప్పకుండా వైఎస్ఆర్టీసీ జోనల్ అధ్యక్షుడిగా, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు అనిల్ గారు కానీ మేము కానీ ఇద్దరం కూడా దీన్ని పూర్తిగా ఖండిస్తూ విజయవాడ కమిషనర్ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో త్వరితగతిన ఆ నిందితుడిని పట్టుకొని తగిన శిక్ష వేయాలని మేము కోరుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీకి సేవలు అందిస్తున్న ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ నూతన కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా ఆయన విచ్చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా తెలుగుదేశం పార్టీ జెండాను పల్లా శ్రీనివాసరావు ఎగురవేశారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీలో నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు తన అభినందనలు తెలిపారు. విశాఖ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. విశాఖ నగరాన్ని ప్రపంచమంతా చూసేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, సంపద సృష్టించి నవ్యాంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్ వైపు తీసుకువెళ్లటమే సీఎం చంద్రబాబు లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ఇన్ఛార్జ్ ప్రసాదుల శ్రీనివాస్, కార్పొరేటర్లు బోండా జగన్, గంధం శ్రీనివాస్, ముల్లి ముత్యాల నాయుడు, పల్ల శ్రీనివాస్, నరసింహపాత్రుడు, రాజాన రామారావు, నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా కమిటీ కానీ రాష్ట్ర కమిటీ కానీ ఈరోజు మేము ప్రమాణ స్వీకారం చేసుకోవడం జరిగిందండి. అయితే కొన్ని కమిటీస్ ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు, స్టేట్ కమిటీ కానీ జిల్లా కమిటీ కానీ. బట్ మా నియోజకవర్గం నుంచి పంపించినటువంటి వారితో చేయడం జరిగింది. ఇది 175 నియోజకవర్గాల్లో కూడా ఎన్నుకోబడినటువంటి కమిటీతో చేయించడం జరిగింది. కాంట్రవర్సీలను కూడా చేసుకోమని కూడా చెప్పడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చాలా సంతోషంగా కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే ఇక్కడి నుంచి ఇంకా స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాలు చేరుకునే విధంగా, విజన్ 2047 లక్ష్యాలు చేరుకునే విధంగా మేము ప్రయత్నాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే కూటమి నాయకత్వం అంతా కూడా కలుపుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి అందరికీ చెప్పడం జరిగింది. ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కార్తో ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి పెడుతున్నాం. ఖచ్చితంగా మాకు కానీ ప్రజలకు కానీ కూటమి ప్రభుత్వం మీద ఒక నమ్మకం ఉంది. ఖచ్చితంగా ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రోజు కేవలం సంక్షేమం అప్పులు చేసి సంక్షేమం చేస్తే సరిపోదు, సంపద కూడా సృష్టించాలి. సంపద సృష్టించాలి అంటే మనకి పెట్టుబడి రావాలి. ప్రపంచ దేశాల నుంచి పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చి ఇక్కడ పెట్టుబడి పెడితే మనకు ఉద్యోగ అవకాశాలు రావడం, తర్వాత ఆదాయ వనరులు పెరగడం జరుగుతుంది. కనుక అటువైపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ప్రయత్నాలు చేస్తున్నారు. పల్లా శ్రీనివాసరావు గారి నాయకత్వంలో కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తా ఉన్నారు. ఎన్నికలకు ముందుకి వివిధ అనుబంధ సంఘాల్లో గాని, కమిటీల్లో గాని, జిల్లా గాని, నియోజకవర్గాల్లో 86వ వార్డు నుంచి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. మరి ఎందుకంటే 86వ వార్డు అంటే కంచుకోట,
7,550 ఓట్లు మెజార్టీ ఇచ్చారు. అలాగే రేపు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఇదే కేంద్రం ఎగరేసి మెయిన్ ఉద్దేశం కూడా 2029లో మళ్ళా పల్లా శ్రీనివాసరావు గారిని ఈ గాజువాక నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీ గెలిపించి రాష్ట్రంలో అత్యున్నత స్థానంలో నిలబెడతామని మనస్ఫూర్తిగా కంకణం కట్టుకొని కార్యకర్తలందరూ పనిచేస్తామని తెలియజేసుకుంటూ, మరి తక్కువ టైంలో ఇంతమంది కార్యకర్తలు తరలించినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ప్రతి ఒక్కరికి 86వ వార్డు నుంచి తరలించిన కార్యకర్తలకి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. గత ప్రభుత్వ హయాంలో ఒక్క రూపాయి కూడా ఎస్సీల అభివృద్ధికి మంజూరు చేసిన సందర్భమే లేదని ఏపీ మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి ఆరోపించారు. విశాఖ పర్యటనలో భాగంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ హయాంలో ఎస్సీ కార్పొరేషన్కు 340 కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు. ఎస్సీల విదేశీ విద్యను నిలిపివేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని, ఆయన ఎస్సీలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదని దుయ్యబట్టారు. దళితులకు మేనమామగా ఉంటా అని దళితులను వేధింపులకు గురి చేశారని అన్నారు. రాష్ట్రంలోని 544 మెడికల్ సీట్లను అమ్ముకొని ఇప్పుడు మెడికల్ కాలేజీల కోసం పోరాటం చేస్తుండటం విడ్డూరంగా ఉందన్నారు. చేస్తుందని మీ అందరికీ మేమే ఇప్పించి పంపించే దిశలో వెళ్తున్నాం. అంటే ఏంటంటే ఈ స్కిల్ డెవలప్మెంట్తో యువతి కనుక పెట్టుబడి ఏంటి, వాళ్ళకి స్కిల్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. సో 5 కోట్లు ఆల్రెడీ 40 కోట్లు త్వరలో కూడా వస్తాయి. ఎందుకు ఆపారు అని మీరు అనుకుంటే, అండ్ మనకి ఈ యొక్క సప్లై నిధులు ఏదైతే ఇచ్చారో వాటిని కూడా నవరత్నాలకి డైవర్ట్ చేసి నవరత్నాలతో నవమోసాలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మీరు కనుక గమనిస్తే 5 నియోజకవర్గాల మధ్య అమరావతి ఉంది. అది దళిత వాడలు, దళిత ఎస్సీ నియోజకవర్గాలు. అది కనుక కంప్లీట్ అయితే చాలామందికి మరి జాబ్స్ వచ్చాయి. కానీ ఈ అమరావతిని కాస్త 3 ముక్కలాట్లాగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేటివ్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్ అనుకుంటూ 3 ముక్కలు చేస్తారు. మరి కార్పొరేషన్లు మాత్రం ఏమైనా ఒకటిగా రన్ చేశారంటే దాన్ని కూడా 3 ముక్కలు చేస్తారు. మాలా మాదిగా రెల్లి అనుకుంటూ. సరే, చైర్మన్లకి డైరెక్టర్లకి ఏమైనా శాలరీస్ ఇచ్చారా అంటే వాళ్ళకి శాలరీస్ కూడా ఇచ్చిన దాఖలేదు. ఈరోజు మేము అందరూ గర్వంగా చెప్తున్నాం, చైర్మన్స్ కానీ డైరెక్టర్స్ కానీ అందరూ కూడా 2వ తారీఖులోనే అన్ని శాలరీస్ పడుతున్నాయి. అంటే ఏంటంటే నిబద్ధతకి కట్టుబడి ఉన్న విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు 2014 నుంచి 19 వరకు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఆల్మోస్ట్ 7 లక్షల కోట్లు బడ్జెట్ పెడితే 40,000 కోట్లు ఎస్సీస్కి సప్లై నిధులకి శాంక్షన్ చేసి ప్రతి దళిత వాడలో కొన్ని రోడ్స్ అయితేనేంటి, టాయిలెట్స్ అయితేనేంటి, అందరికీ ఇన్నోవా కార్లు, చాలామంది కూడా పారిశ్రామికవేత్తలుగా ఎదిగారు. ఈరోజు చాలామంది అడుగుతున్నారు మాకేంటి పథకాలు ఉన్నాయి అంటుంటే, ఎప్పుడో తీసుకున్నవే కట్టట్లేదు. మరి కొత్తగా వాళ్ళ కొరకు మనం 340 కోట్లు కూడా స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ శాంక్షన్ చేయడం జరిగింది. మరి చాలామందికి ఆయన చెప్పింది ఏంటంటే ఎస్సీస్కి ఎస్పెషలీ మీ అందరికి కూడా చంద్రబాబు నాయుడు గారు 150 యూనిట్స్ మాత్రమే ఇచ్చాడు కరెంటు. ఆయన కనుక గెలిస్తే మేనిఫెస్టోలో 200 యూనిట్స్ ఎస్సీస్కి ఇస్తానని చెప్పి ఎస్సీస్ ఈ 200 యూనిట్లు పక్కన పెట్టి ఎవరైతే వాళ్ళకి దళిత వాడల్లోనూ ఉంటారో వాళ్ళు ఎక్కడైతే వాళ్ళకి భూమి ఇచ్చారో అక్కడ ఇల్లు కట్టుకుంటేనే ఇస్తాను అనుకుంటూ మళ్ళీ ఇంకొక ప్రోగ్రాం పెట్టాడు. దాంట్లో ఏంటి, జంగిల్ క్లియరెన్స్, రోడ్లు సరిగ్గా లేవు, వాటర్ సప్లై లేదు, ఎలా కట్టుకుంటారు అంటే ఏంటంటే ముందొక మాట తప్పడు మడిమ తిప్పడు అంటారు. కానీ ప్రతి దాంట్లో మాట తప్పి మడిమ తిప్పాడు. అందుకనే ఈరోజు ప్రజలు ఆయనకి 11 సీట్లతోనే కూర్చోబెట్టారు. ఇదన్నా గమనించాలి. మరి మీరు గమనిస్తే కనుక ఇదే వైజాగ్లో డాక్టర్ సుధాకర్ అనెస్థెటిస్ట్, ఆయన ఏ విధంగా హార్ట్ అటాక్ అని చెప్పి ఆయన మానసిక బాధ పెట్టి ఏ విధంగా చనిపోయేటట్లు చేశారో మీరు గమనించాడు. ఆయన చేసిన తప్పల్లా ఏంటయ్యా, మాస్క్ అడిగాడు. కరోనా టైంలో మాస్క్ పెట్టుకోవాలి. మరి అంటే ఏంటంటే దళితులకి నేను మేనమామగా ఉంటానని చెప్పి ఎవరైతే దళితులకి దమనకాండ చేస్తారో, దళితులని ఎవరైతే చంపారో వాళ్ళకి మాత్రమే మేనమామగా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మెడికవర్ ఆసుపత్రిలో నొప్పిని సమర్థవంతంగా అదుపు చేసే చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉన్నాయని ఆసుపత్రి సీనియర్ పెయిన్ ఫిజిషియన్ డాక్టర్ కేవీడి ప్రవీణ్ తెలిపారు. నగరంలోని ఆదిలాబాద్ మెడికవర్ క్యాన్సర్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నొప్పి అనేది కేవలం శారీరక అసౌకర్యం మాత్రమే కాదని, అది మానవ మనస్సును, జీవన శైలిని పూర్తిగా ప్రభావితం చేసే సమస్య అన్నారు.
ఈ పరిస్థితిని మారుస్తూ నొప్పిని నిర్లక్ష్యం చేయకుండా సరైన చికిత్స తీసుకోవాలనే సందేశంతో తాము ఆధునిక నొప్పి చికిత్సపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు. నొప్పి అనేది శరీరం పంపే హెచ్చరిక సంకేతం అన్నారు. దాన్ని పట్టించుకోకపోతే అది దీర్ఘకాలిక సమస్యగా మారుతుందని సూచించారు. సుమారు 80% నొప్పులను సరైన నిపుణులచే చికిత్స చేస్తే పూర్తిగా నియంత్రించవచ్చని అన్నారు. నొప్పి లేని జీవితం కలకాదని, అది ప్రతి ఒక్కరి హక్కని అన్నారు. ఈ సమావేశంలో మెడికవర్ సెంటర్ హెడ్ డాక్టర్ కిరణ్ కుమార్, డాక్టర్ కిషోర్, డాక్టర్ సృజన, డాక్టర్ రోజాలిన్, డాక్టర్ ఇంగే తదితర వైద్యులు పాల్గొన్నారు. నుంచా, నర్వ్ నుంచా, జాయింట్ నుంచా, బోన్ నుంచా చూసి దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ వేరియస్ మొడాలిటీస్ వాడి, అంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనే మిషన్స్ వాడి కానీ, నర్వ్స్ బ్లాక్స్ ఇచ్చి కానీ, జాయింట్లోకి ఇంజెక్షన్స్ చేసి కానీ, లేదు ఇంట్రాథికల్ పంప్స్ అని, న్యూరో అబ్లేటివ్ టెక్నిక్స్ అని, న్యూరో మాడ్యులేటివ్ టెక్నిక్స్ అని చెప్పి వాడి వాటికి రకరకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి మెడికవర్లో. సో మేము పేషెంట్ని తరోగా ఎగ్జామిన్ చేసి కొన్ని డయాగ్నోస్టిక్ బ్లాక్స్ చేసి నొప్పి ఎక్కడి నుంచి వస్తుంది, దాని మెకానిజం ఏంటి, దాన్ని ఏ విధంగా ట్రీట్ చేయాలి, క్యాన్సర్ పెయిన్ అనే కాదు అన్ని రకాల నాన్ క్యాన్సర్ పెయిన్స్ అంటే బోన్ పెయిన్స్, నర్వ్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, మజిల్ పెయిన్స్ అన్నింటికి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఇవ్వగలుగుతాం. సో నొప్పి ఉంది, ఎవరిని కలవాలో తెలియకపోయినా సరే, నొప్పి ఉంది దీనికి ట్రీట్మెంట్ ఏం లేదు, ఇంతే, ఈ నొప్పిని మేము అనుభవించాల్సిందే అనుకోకుండా నొప్పి ఉన్న వాళ్ళందరూ మెడికవర్లో మా డిపార్ట్మెంట్ ఆఫ్ పెయిన్ మెడిసిన్కి వచ్చి మేము మా చేత ఎగ్జామిన్ చేయించుకొని మేము ఇచ్చే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ని తీసుకొని పెయిన్ ఫ్రీ అవుతారని చెప్పి మా విష్. క్యాన్సర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో క్రీడా 2.0 పేరిట విశాఖ పోర్ట్ గోల్డెన్ జూబ్లీ స్టేడియం వేదికగా వివిధ ఆటల పోటీలు ప్రారంభమయ్యాయి. క్రీడోత్సవానికి ముఖ్య అతిథిగా ఎవరెస్ట్ అధిరోహిణి మున్ని కైసారే విచ్చేశారు. క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపిన తర్వాత ఆమెతో పాటుగా ఆసుపత్రి సీఈఓ డాక్టర్ ప్రసాద్లు మీడియాతో మాట్లాడారు. తాను క్యాన్సర్ని జయించి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిగమించానని, తనలా క్యాన్సర్ బారిన పడిన వారు భయపడకుండా దాన్ని అధిగమించాలని సూచించారు. ఈ తరహా క్రీడా పోటీలు నిర్వహిస్తూ రోగుల్లో కూడా మనోధైర్యాన్ని నింపుతున్న హెచ్యూజీ ఆసుపత్రి సిబ్బందిని ఆమె అభినందించారు. డాక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న తమ ఆసుపత్రుల సిబ్బందిలో మానసిక ఉత్తేజం, ప్రోత్సాహాన్ని పెంపొందించాలన్న సంకల్పంతో క్రీడా 2.0 నిర్వహిస్తున్నామని తెలిపారు. శారీరక, మానసిక ఉల్లాసాన్ని కలిగించే పలు క్రీడల్లో తమ సిబ్బంది పాల్గొని ఆడుతున్నారని తెలిపారు. నేను నా ఆపరేషన్, నా ట్రీట్మెంట్ అంతా అయింది మహాత్మా గాంధీ హాస్పిటల్. అండ్ నాకు ఇప్పుడే తెలిసింది మహాత్మా గాంధీ హాస్పిటల్ అండ్ హెచ్సిజీ అందరూ ఒకటే అని. And I'm very grateful to the doctors who have done my treatment, and I'm a cancer survivor kabatti I'm very thankful for all this what they are doing now. It is heartening to see this energy by doctors, nurses, staff coming together, not in a hospital but on the sports field. You all are the true heroes who selflessly work day and night and keep us healthy and safe. ఇది నేను చెప్పదలుచుకున్నానండి. ఎందుకంటే వాళ్ళు లేకపోతే మేము లేవు, మా క్యాన్సర్ సర్వైవర్స్ అసలు ఉండరు. అండ్ దిస్ మీట్ విచ్ ఈస్ హెల్డ్ ఈస్ ట్రూలీ రిమార్కబుల్. అక్టోబర్ 1st నుంచి 20th వరకు నేను ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రిప్ చేశానండి, ట్రెక్కింగ్. అండ్ ఐ డోంట్ థింక్ లైక్ ఎనీవన్ హ్యాస్ డన్ ఇట్, అంటే క్యాన్సర్ సర్వైవర్. అండ్ నాకు ఎందుకు అనిపించిందో కానీ నేను చేయాలి అనుకున్నాను, చేశాను. ఇంట్లో వాళ్ళు ముందు ఒప్పుకోలేదు, కానీ నా ఒక విల్ పవర్ బట్టి నేను ఎవరెస్ట్ బేస్ క్యాంప్ చేశాను. అండ్ చాలా ఇబ్బందులు ఫేస్ అయ్యాను, బట్ స్టిల్ నా విల్ పవర్ ఉండబట్టి నేను ఐ కుడ్ క్లైమ్ ఇట్. అండ్ ఇట్ ఈస్ 18,000 feet and I have done it. So I'm really grateful that I have survived from cancer. And cancer patients కి ఇదే చెప్పదలుచుకున్నాను నేను, ఏమంటే మీరు క్యాన్సర్ ఉందని భయపడక్కర్లేదు. డాక్టర్స్ ఉన్నారు, దే విల్ ట్రీట్ యూ and you will come out of it. You will not be a victim, you will be survivor. The main motto of Krida from HCG group is to encourage the physical fitness of the patients, to encourage the physical fitness of humankind, the importance and the leadership skills and building the teamwork, and the most important is leadership skills. So ఈ క్రీడా 2.1 అనేది 2 రోజుల పాటు November 13th and 14th వైజాగ్లో జరుగుతుందండి. మా హెచ్సిజీ పాన్ ఇండియా మొత్తం our 28 hospitals is organizing this event.
our head office is in Bangalore. Our top leadership, our chairman, our president of HR, our business heads, everybody encourages our teams, our hospital staff. So they encourage our team spirit and they encourage our leadership skills to increase our physical fitness. So our HCG not only focuses on patient care and also the employee welfare, employees safety and employee security. So we are very much from all our staff and patients of our HCG. We always thankful to our brand, to our hospital. With our leadership skills, we would be doing many more events like this to encourage the sportsman spirit and ఫిజికల్ ఫిట్నెస్. పాన్ ఇండియా మొత్తం ఆడుతున్నామండి. వైజాగ్లో మాత్రం 7 హాస్పిటల్స్ పాల్గొంటున్నాయి. ఈ 7 హాస్పిటల్స్ కూడా ఈరోజు రేపు పూర్తిగా స్పోర్ట్స్ ఆడుతున్నాయి. అండ్ ఇది ఎక్కడి నుంచి మేము గెలిచిన వాళ్ళందరం కూడా అవర్ నెక్స్ట్ హోస్టింగ్ ఇన్ జైపూర్, రాజ్కోట్. అక్కడ ఈ వైజాగ్లో గెలిచిన టీమ్స్ అన్నీ కూడా రాజ్కోట్లో, జైపూర్లో వెళ్ళి అక్కడ ఒక 2-3 days మళ్ళీ స్పోర్ట్స్ అన్నీ ఆడి విత్ విన్నింగ్ మెడల్స్, విత్ విన్ స్పోర్ట్స్మెన్షిప్ స్పిరిట్ we will be coming back to Vizag. We organize cricket and other events. Around 8 events we are organizing every year. Last year we have started it, and unit level, and after that they will come together for the regional level. Then once you have done in the regional level, we'll organize the event in the national level. So HCG completely focus on the employees' welfare. His event is just not focusing about no business. We are focusing on the employee health. And LCG is one of the best hospital to work with and the great place to work with in terms of the culture. We always bother about the employees and their health. Though Krida is basically we are looking from the employees' health perspective and the mental and physical health perspective. Okay, I'm really grateful. Vizag team has organized this entire event under the leadership of Dr. Aditya, his cluster CEO, as well as Dr. Prasad. So around 7 units are organized, came here today from the Ranchi, Cuttack, Calcutta, Vijayawada, Ongole, and Vizag we have 2 units. All this around 250 employees are participating in the event today. At the national level, almost 2,000 plus employees are participating in the event. That is what the importance. And it is a great event. Please encourage, spread an awareness. గాజువాక నియోజకవర్గం అగనంపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఎన్నో ఏళ్లుగా సమస్యగా ఉన్న రోగుల వెయిటింగ్ హాల్ను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ లుపిన్ ఫౌండేషన్ సంస్థ ద్వారా సుమారు 7 లక్షల రూపాయల సిఎస్ఆర్ నిధులతో హాస్పిటల్కి వెయిటింగ్ హాల్, షెడ్, 50 కుర్చీలు, 4 ఫ్యాన్లతో కూడిన వెయిటింగ్ హాల్ను ప్రారంభించామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు అభివృద్ధి అవ్వాలంటే మరిన్ని సంస్థలు ముందుకు రావాలని కోరారు. ఆసుపత్రిలో ఏమైనా లోటుపాట్లు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే ఖచ్చితంగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లుపిన్ సంస్థ సైట్ హెడ్ విక్టర్, గోపికృష్ణ మెడికల్ సూపరింటెండెంట్, స్థానిక కార్పొరేటర్ ఇల్లపు వరలక్ష్మి, మరో కార్పొరేటర్ రౌతు శ్రీనివాస్, నాయకులు కర్రి సరేంద్ర తదితరులు పాల్గొన్నారు. నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది సకాలంలో వారి షెడ్ ఏర్పాటు చేయడం, సూపరింటెండెంట్ గారు అడగడం, అలాగే నాయకులు దీన్ని వారి దృష్టికి తీసుకువెళ్ళడం, వాళ్ళ సకాలంలో ఇది నిర్మాణం చేయడం చాలా సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ హాస్పిటల్కి కావాల్సినటువంటి సౌకర్యాలు ప్రభుత్వం కొంతవరకు చేస్తుంది, కానీ స్వచ్ఛంద సంస్థల నుంచి మనం చేతనైనటువంటి సహకారం అందించేటట్టుగా, వారి ద్వారా అందించేటట్టుగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు సమాజంలో సేవ చేయడానికి, సహకారం అందించడానికి చాలామంది ఉన్నారు. దానికి కొంచెం నిస్వార్థమైనటువంటి ప్రయత్నం చేయాలి. ఆ నిస్వార్థమైనటువంటి ప్రయత్నం చేస్తే ఇలాంటి కష్టంలో ఉన్నటువంటి వారికి ఇది కాస్త ఉపశమనం కలిగించేటట్టుగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అలాగే మిత్రులారా, కొన్ని ఫీల్డ్స్ అయితే కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి, అవి మనం చాలా జాగ్రత్తగా, స్వచ్ఛందంగా, నిస్వార్థంగా సేవ చేయాల్సినటువంటి ఉంది. ఇది మెడికల్ ఫీల్డ్ కానీ, టీచింగ్ ఫీల్డ్ కానీ, అలాగే రాజకీయం కానీ, నాయకత్వం కానీ, అలాగే ప్రెస్ కానీ, మిగతా సంస్థలు అలాగే ఉంటాయి. న్యాయ వ్యవస్థ కావచ్చు,
కానీ ప్రత్యేకంగా ఎక్కువగా ప్రజలతో మమేకమైనటువంటి ఈ రంగాలు, ఈ ఫీల్డ్స్ అన్నాను కదా, ఈ రంగాలు చాలా మంచిగా పవిత్రమైనటువంటి ఆలోచనతో నిస్వార్థమైనటువంటి సేవ చేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. విశాఖ దక్షిణ నియోజకవర్గం మహారాణిపేటలో 6 కోట్ల రూపాయల వ్యయంతో సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతిగృహ నిర్మాణం కొరకు స్థానిక ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. అనంతరం నిర్మాణ ప్రాంగణంలో చేపట్టిన శిలాఫలకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వంశకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్య, ఆరోగ్యంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. బాలికల ఉన్నత చదువుల కొరకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అనేక సదుపాయాలు కల్పిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇది కూడా ఫోన్ ఎదురు ఇరవై 29వ వార్డు కృష్ణానగర్ ప్రాంతంలో సాంఘిక సంక్షేమ శాఖ గర్ల్స్ హాస్టల్ శంకుస్థాపన చేయడం జరిగింది. దీనికి సంబంధించి అధికారులు అలాగే కూటమి నాయకులందరూ కూడా పాల్గొన్నారు. 6 కోట్ల రూపాయలతో అత్యంత అధునాతనమైన బిల్డింగ్ని ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సుమారు 220 మంది గర్ల్స్ ఇక్కడ స్టే చేసే విధంగా G+3 ఇవాళ బిల్డింగ్ అద్భుతంగా కడతా ఉన్నారు. ఈ నియోజకవర్గానికి సంబంధించి ఈ బిల్డింగ్ ఇచ్చినందుకు మా మంత్రి గారు బాల వీరేంద్ర స్వామి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అన్నగారిని అడిగిన వెంటనే ఈ హాస్టల్స్ ఇవన్నీ కూడా చూడమని చెప్తే ఇక్కడ ఒకటి, అలాగే కేజీహెచ్ నుండి ఏఎంసీ కూడా హాస్టల్స్ బిల్డింగు, అలాగే గర్ల్స్ ఎక్కడైతే గర్ల్స్కి సంబంధించినటువంటి వసతి గృహాలు ఉన్నాయో అన్ని చోట్ల కూడా మంచి బిల్డింగ్లు కట్టాలి, పాత బిల్డింగ్లను తీసిపట్టేసి చెప్పేసి ఆయన మాకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అటు ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, లోకేష్ అందరి కోరిక ఒకటే, ఎడ్యుకేషన్ బాగుండాలి, వాళ్ళకి అన్ని వసతులు కల్పించాలి. హెల్త్ ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాని మీద ప్రత్యేక డ్రైవ్ పెట్టి ఇలాంటి కార్యక్రమం అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. సిటీలో ఉన్నటువంటి పాత హాస్టల్ అన్నింటిని కూడా తీసేసి కొత్త బిల్డింగ్ కూడా కడతా ఉన్నారు. ఇవాళ కేజీహెచ్ కూడా 7 కోట్లతో ఏఎంసీలో ఒక మంచి హాస్టల్ కూడా కట్టడానికి రెడీ అవుతూ ఉన్నారు. సో ఇంకా చాలా చాలా అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గం జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఇది ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. రానున్న రోజుల్లో గత ప్రభుత్వానికి ఇప్పటికి ఉన్న తేడాన్ని మీరు కూడా గ్రహించాలి. రోడ్లు కానీ, కేజీహెచ్ పరిస్థితులు కానీ, లేకపోతే ఎక్కడైనా కూడా ఒకసారి తిరిగితే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని కూడా మీకు అందరూ కూడా అర్థమవుతుంది. అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సుకు నగరం ముస్తాబైంది. ప్రధాన రహదారులు, వాటికి అనుగుణంగా ఉన్న కూడళ్లు, పార్కులు, పర్యాటక ప్రాంతాలు సర్వంగా సుందరంగా తీర్చిదిద్దబడ్డాయి. ప్రపంచం నలుమూలల నుండి విచ్చేస్తున్న అతిథులకు ఆతిథ్యంతో పాటుగా ఆహ్లాదాన్ని కూడా అందించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విశాఖ నగర సుందరీకరణ జరుగుతోంది. సహజమైన అందాలతో ఆకట్టుకునే విశాఖకు ఈ సుందరీకరణ తోడవడంతో మరింత సుందరంగా దర్శనమిస్తోంది. ఏదేమైనా సమ్మిట్ పుణ్యమ అని నగరం అభివృద్ధికి నోచుకుందని సిటిజన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అనేక రంగాల్లో పెట్టుబడులకు అనువైన ప్రాంతం ఆంధ్రప్రదేశ్. ఇండియా టు యూరప్ బిజినెస్ పార్ట్నర్షిప్ రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వం మాదిగల అభివృద్ధిని నిర్వీర్యం చేసింది. విలేకరుల సమావేశంలో ఏపీ మాదిగ కార్పొరేషన్ చైర్మన్ శ్రీదేవి ఆరోపణ. పార్ట్నర్షిప్ సమ్మిట్ కి ముస్తాబైన విశాఖ నగరం. సుందరీకరణ పనుల్లో నిమగ్నమైన జీవీఎంసీ. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. చూస్తూ ఉండండి జీటీవీ న్యూస్. నమస్తే.